ఈఎఫ్టీ అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ ట్యాపింగ్. ఈఎఫ్టీ ఎమోషనల్ ఫ్రీడమ్ ట్యాపింగ్. ఎమోషనల్ అంటే మనం ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో వాటిని ట్యాప్ చేస్తూ మనం రిమూవ్ చేస్తాం మనలో నుంచి. ఏవైతే ఉన్నాయో లో ఎమోషన్స్, లో వైబ్రేషన్స్, లో ఎనర్జీస్, వాటిని మనం ఈఎఫ్టీ ద్వారా రిమూవ్ చేస్తాం అన్నమాట. మనం ఇప్పుడు మన చక్రాస్ ఎలా అయితే ఉన్నాయో ఈఎఫ్టీ మెరిడియన్ పాయింట్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు మూలాధార, స్వాదిష్టాన చక్రాస్ ఎలా అయితే ఉన్నాయో ఇది మెరిడియన్ పాయింట్స్ అని కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మనం ట్యాప్ చేస్తూ మనం ఎఫర్మేషన్స్ ద్వారా, మనం మెడిటేషన్ ద్వారా మనం రిమూవ్ చేస్తాం అనమాట. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఏ లాంగ్ బ్రీత్. పొట్ట నిండుగా, గుండె నిండుగా శ్వాస తీసుకుందాం. శ్వాసను వదిలేటప్పుడు హా బ్రెత్, హా హా అంటూ వదిలేయండి. హా అని సౌండ్ ఏం రావక్కర్లేదు, అంటే చాలు. మళ్ళీ ఇంకొకసారి శ్వాస తీసుకుందాం. టేక్ ఎ లాంగ్ బ్రీత్. పొట్ట నిండుగా, గుండె నిండుగా శ్వాస తీసుకుందాం. హా బ్రెత్. వదిలేటప్పుడు హా అంటూ వదిలేయండి. శరీరాన్ని, మీ పూర్తి బాడీని రిలాక్స్ చేద్దాం. తల నుంచి పాదాల వరకు మీ శరీరం మొత్తాన్ని రిలాక్స్ చేయండి. శ్వాస తీసుకునేటప్పుడు కాస్మిక్ ఎనర్జీని, లవ్ ఎనర్జీస్ని శ్వాస రూపంలో తీసుకుందాం. శ్వాసని వదిలేటప్పుడు మనలో ఏదైతే అలజడి, గందరగోళం, సరికాని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బయటికి వదిలేద్దాం. ఇంకొకసారి శ్వాస తీసుకుందాం. లాంగ్ బ్రీత్ తీసుకుందాం. పొట్ట నిండుగా, గుండె నిండుగా శ్వాస తీసుకుందాం. నిదానంగా హా బ్రెత్ వదిలేద్దాం. ఇప్పుడు కరాటే చాప్ దగ్గర ట్యాప్ చేయండి. ఇంట్లో డబ్బులు లేవు, భయం వేస్తుంది, డబ్బులు ఎలాగా అని, అప్పులు ఉన్నాయా అని, నేను అనుకున్న జాబ్ ఇంకా రాలేదని, తీసుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని, నా వ్యాపారంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానని, నా హెల్త్ సరిగ్గా లేదని, మా రిలేషన్స్లో అందరూ నాతో ప్రేమతో ఉండట్లేదని, ఇలా ఎన్నో రకాల భయాలు ఉంటాయి. అవన్నీ మనం రిలీజ్ చేస్తాం. ఏదైనా ఈ రియాలిటీకి నేనే కారణం, నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. సెకండ్ పాయింట్ ఐ దగ్గర ట్యాప్ చేయండి. నేను ఈ రియాలిటీని 100% అంగీకరిస్తున్నాను. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నేను అంగీకరిస్తున్నాను, నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, నా వాస్తవానికి నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను.
ఐ ఆమ్ నాట్ రెసిస్టింగ్ ఇట్. నేను దీన్ని రెసిస్ట్ చేస్తే కర్మను క్లీన్ చేసుకోలేను. అంటే నేను దీన్ని ఆపుతున్నాను అనుకోండి, మనమే కర్మ క్లీన్ చేసుకోవడానికి మనమే ఆపుకుంటున్నాం అనమాట. సో అందుకని ఐ ఆమ్ నాట్ రెసిస్టింగ్ ఇట్. నెక్స్ట్ పాయింట్, సైడ్ ఆఫ్ ద ఐ. ఇది నా యాన్సిస్టరీ ద్వారా నా సోల్, మా అమ్మ నాన్న సెలెక్ట్ చేసుకొని చూజ్ చేసుకొని నాకు ఇవ్వబడింది. ఇది నా యాన్సిస్టరీ ద్వారా నా సోల్, మా అమ్మ నాన్న సెలెక్ట్ చేసుకొని చూజ్ చేసుకొని నాకు ఇవ్వబడింది. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై రియాలిటీ. నా వాస్తవాన్ని నేను ప్రేమిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను. నెక్స్ట్ పాయింట్, అండర్ ద ఐ. నా బాధ్యత ఇది. నా వాస్తవానికి నేనే బాధ్యత వహిస్తున్నాను. నా యాన్సిస్టరీ బాధ్యత ఇది. నా పూర్వీకుల బాధ్యత ఇది. అండర్ ద నోస్. నెక్స్ట్ పాయింట్, అందుకే నాకు వాళ్ళు ఈ శరీరం ఇచ్చారు. అందుకే మా అమ్మా నాన్న నాకు శరీరం ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, చిన్ పాయింట్. వాళ్ళు కష్టపడితే నాకు శరీరం వచ్చింది. నా కోసం వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, కాలర్ బోన్. నేనే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. నేను ఈ యూనివర్స్కి సెంటర్ పాయింట్ని. ఈరోజు నేను క్లీన్ చేయకపోతే మా పిల్లలు తీసుకుంటారు. ఆల్రెడీ తీసుకున్నారు. వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. నెక్స్ట్ పాయింట్, నేను క్లీన్ చేస్తే నా పిల్లలు కూడా సక్సెస్ అవుతారు. నేను ఎప్పుడైతే వీటిని మనం క్లీన్ చేసుకుంటామో మన పిల్లలు కూడా సక్సెస్ అవుతారు. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ ఇన్నర్ చైల్డ్. నాలో ఏముంది, నాలో ఏముంది తీసేయి, తీసేయి మై డియర్ ఇన్నర్ చైల్డ్. నెక్స్ట్ పాయింట్, హెడ్ పాయింట్. హెడ్ మొత్తాన్ని ట్యాప్ చేస్తూ ఉండండి. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఈరోజు నాకు డబ్బులు లేవంటే నువ్వు చేసిన బ్లాకే. నేనిప్పుడు సేఫ్గా ఉన్నాను. నేను ఎప్పుడో డబ్బులు లేకుండా ఉన్నాను. చిన్నప్పుడు అయ్యో పడుని నాలో ముద్దర్లు, కానీ ఇప్పుడు అప్పట్లో లేవు. ఇప్పుడు నేను చాలా డబ్బుల్లో సమృద్ధిగా ఉన్నాను. అన్నిట్లో, హెల్త్లో, అన్నిట్లో సమృద్ధితనంతో ఉన్నాను. నేను ఇప్పుడు చాలా సేఫ్గా ఉన్నాను. అది నాకు అంతకుముందు ప్రోగ్రామ్ అవ్వబడింది. ప్రోగ్రామ్ ఇచ్చారు మనకి, మన తాత ముత్తాతలు, మన అమ్మా నాన్నలు ప్రోగ్రామ్ ఇచ్చారు కాబట్టి అట్లా ప్రోగ్రామ్ అవ్వబడింది. నెక్స్ట్ పాయింట్, ఐబ్రోస్. ఐబ్రోస్ తాత ముత్తాతల నుంచి ఇవ్వబడింది. అమ్మా నాన్న సేమ్ ఎమోషన్ ఇచ్చారు. వేగస్ నర్వ్ ఇచ్చారు.
నెక్స్ట్ పాయింట్, మనీ సంపాదించడం అంటే కష్టం, భయం. మై డియర్ ఇన్నర్ చైల్డ్, దాన్ని ఫ్రీజ్ చేసావు, నువ్వే ఫ్రీజ్ చేసేసావు. నెక్స్ట్ పాయింట్, నర్వస్ సిస్టమ్ ఫ్రీజ్ అయిపోయింది. మన నర్వస్ సిస్టమ్ ఫ్రీజ్ అయింది, లాక్ చేసేసింది. ప్లీజ్ లెట్ గో. నెక్స్ట్ పాయింట్, ప్లీజ్ లెట్ గో. నువ్వు లెట్ గో చేస్తేనే నేను డివైన్ ఇంటెలిజెన్స్ నుంచి మనీలో ఎలో చేయగలను. నువ్వు లెట్ గో చేస్తేనే నేను ఆ యూనివర్స్ ఇంటెలిజెన్స్ నుంచి మనీలో నేను ఎలో చేయగలను. నెక్స్ట్ పాయింట్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. నా సోల్ గ్రౌండ్ అవ్వగలదు హార్ట్లో. సోల్ హార్ట్లో గ్రౌండ్ అయితే, సోల్ హార్ట్లో అంటే హృదయంలో గ్రౌండ్ అయినప్పుడు డబ్బులు అంటే మనీ ఫ్లో నేను ఊహించలేనంతగా డబ్బులు నాకు వస్తాయని ఇప్పుడు నాకు అర్థమైంది. నెక్స్ట్ పాయింట్, డబ్బులు బయట నుంచి రావు. బయట నుంచి ఏది రాదు, బయట వాళ్ళు చూపిస్తారు, మనకి ఆపర్చునిటీస్ వస్తాయి, సిచ్యువేషన్స్ వస్తాయి. నాలో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో డబ్బుల్లో. నెక్స్ట్ పాయింట్, డబ్బు వచ్చిపోయినా, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోయినా నేను కంటిన్యూస్గా ఇంట్రెస్టులు పే చేస్తున్నా, అసలు పే చేయలేకపోతున్నా అంటే డబ్బులు కట్టలేకపోతున్నా, వడ్డీలు కడుతున్నా, మనీ రాగానే ఖర్చు అయిపోతున్నాయి, వ్యాపారంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నెక్స్ట్ పాయింట్, కావాల్సిన ఉద్యోగంలో కూర్చోలేకపోతున్నాను. నేను కానీ నా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు ఎదురు చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ పాయింట్, నేను కానీ నా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ అకౌంట్లో ఎప్పుడు డబ్బులు ఎదురు చూడాల్సి వస్తుంది. ప్రతి నెల ఎప్పుడు వస్తాయా అని, డబ్బులు నా నుంచి కంప్లీట్గా దూరం అయిపోతున్నాయని. అది డబ్బు ప్రాబ్లం కాదు, నువ్వే లాక్ చేసావు మై డియర్ ఇన్నర్ చైల్డ్. మళ్ళీ కరాటే చాప్ దగ్గర చేయండి. అమ్మ పొట్టలో ఉన్నప్పుడు నువ్వు దాన్ని లాక్ చేసేసావు మై డియర్ ఇన్నర్ చైల్డ్. దాన్ని తీసేయి, దాన్ని నువ్వే తీసేయగలవు. Let go, please let go my dear inner child. Please let go my dear inner child. I am sorry. Please forgive me. Thank you. I love you. We are safe. డబ్బులు గాలిలా ఉన్నాయి మనకు చుట్టూ. మన చుట్టూ సంపద, సమృద్ధి, అబండెన్స్ అన్నీ సమృద్ధితనంతో మన చుట్టూతో ఎప్పుడూ వైఫై లాగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రోగ్రామ్నే నువ్వు లాక్ చేయి.
ఇప్పటి వరకు ఉన్నదంతా తీసేయి, లెట్ గో చేసేయి. ప్లీజ్ రిమూవ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అన్నిట్లో, ఆరోగ్యంలో, సంపదలో, రిలేషన్స్లో, అన్నిట్లో సమృద్ధితనంగా ఉన్నాను. నేను చాలా సేఫ్గా, సెక్యూర్గా ఉన్నాను. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా జాయ్ఫుల్గా ఉన్నాను. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో వాటిల్నే తీసుకో మై డియర్ ఇన్నర్ చైల్డ్. నువ్వే రీప్రోగ్రామింగ్ చేయగలవు. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పటి వరకు నిన్ను పట్టించుకోనందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పటి వరకు నాలో ఉన్న బాధలు, భయాలు ఎవరైనా వచ్చి తీస్తారేమో అని బయట వెతుకుతూ వచ్చాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నేనే తీసేయగలనని. నేను పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను. నా జీవితానికి పూర్తి బాధ్యత నాదే. బయట ప్రపంచంలో ఏమీ లేదు అని ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ఏదైనా నా జీవితంలో సృష్టించుకోవాలంటే నా లోపల నేను సృష్టించుకోవాలని ఇప్పుడు అర్థమైంది. నేను ఎప్పుడైతే నా ఇన్నర్లో క్రియేట్ చేసుకుంటానో, సృష్టించుకుంటానో, అప్పుడు మాత్రమే నా బాహ్య ప్రపంచంలో కనపడుతుంది, అది వాస్తవంగా రూపుదాల్చుతుంది అని నాకు ఇప్పుడు అర్థమైంది. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. My dear inner child, I am sorry. Please forgive me. Thank you. I love you. I take 100% responsibility. I take 100% responsibility. మీ రెండు చేతులు లాక్ చేసి ప్రశాంతంగా ధ్యానముద్రలో కూర్చోండి. మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి. మీరు ఇప్పుడు చాలా ప్రశాంతంగా, ఏదో మనలో నుంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. మనలో ఏవైతే సరికాని ఉన్నాయో, భయాలు, బాధలు, వర్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి పూర్తిగా బయటికి పంపించేసాం.
చాలా ప్రశాంతంగా, చాలా తేలికగా ఉన్నారు. ఇప్పటి వరకు మనం బరువుని, భారాన్ని మోసాము. అదంతా వెళ్ళిపోతే ఎంత తేలిగ్గా ఉంటాము. బరువు వదిలేస్తే అంత ఫ్రీగా ఉన్నారు. ఇప్పటి వరకు మనకు తెలియకుండా మనం వీటన్నిటినీ మోయబట్టి మనం చాలా బరువుగా ఉంది మన జీవితం. ఇప్పటి నుంచి మనం కొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటి నుండి మన జీవితం ఎంతో అద్భుతంగా, ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, సమృద్ధిగా, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, సమృద్ధితనంతో నిండిపోయి ఉన్నారు. చక్కగా ఆ సిచ్యువేషన్ని ఫీల్ అవ్వండి. మీ జీవితంలో ఆరోగ్యము, సంపద, రిలేషన్స్లో, జాబ్ కానీ, బిజినెస్ కానీ అన్నింటిలో సమృద్ధితనంగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీనెస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఎట్లా షేర్ చేసుకుంటారో చక్కగా విజువలైజ్ చేసుకోండి. చక్కగా ఆరోగ్యంగా సంపదతో ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు అనేది, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం ట్రిప్స్ వేస్తున్నారా, లేకపోతే ఏ కార్యక్రమాలు చేస్తున్నారని చక్కగా విజువలైజ్ చేసుకోండి. మీ శరీరం మొత్తం తల నుంచి పాదాల వరకు ఆ హ్యాపీనెస్ని ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో, ప్రతి అవయవంలో ఆ హ్యాపీనెస్ని క్రియేట్ చేయండి. మీ ముఖంపై చిరునవ్వు ఉండాలి ఎప్పుడు. ఒక 2 minutes మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి. ఆ హ్యాపీనెస్ని మీ ప్రతి అవయవంలో, ప్రతి దాంట్లో జనరేట్ చేయండి. Last 1 minute.
లాస్ట్ 30 సెకండ్స్. లాస్ట్ 10 సెకండ్స్. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మీ 2 చేతులు రబ్ చేసుకుంటూ కళ్ళు తెరవండి నిదానంగా.